తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు నోటీసులను జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో పాటు ఎందరో నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. కన్నబిడ్డ అల్లుడి ఫోన్లను ట్యాప్ చేయించి ఎంతో పేరున్న ఎస్ఐబి వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని మండిపడ్డారు. ఎస్ఐబిని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు నేతల మంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తును జరపాలని ఆయన డిమాండ్ చేశారు.